హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి మీ శేఖర్. నా వెనకాల ఉంది రవీంద్, నా జిమ్ ఫ్రెండ్. ఇతను నేను కలిసి ట్రిప్ వేద్దామని ప్లాన్ చేసినాం. పైగా కరీంనగర్ టు సిద్దిపేట బైక్ జర్నీ. ఇక్కడికి వెళ్ళి 65 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. మనం జర్నీ స్టార్ట్ చేసినాం కరీంనగర్ టు సిద్దిపేట. చూడండి, ఫస్ట్ మనకు ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాక టోల్ గేట్ దాటుతాయి. టోల్ గేట్ అయిపోయాక మనకు సిద్దిపేట ఎంట్రీ ఇదే స్టార్ట్ అయింది. చూడండి లొకేషన్ కానీ మనకు ఎట్లుండో మీకు మొత్తం చూపించేస్తా. కొమిటి చెరువులో ఉన్నాయి ఏంటి మనకు చాలా అద్భుతంగా ఉంది కొమిటి చెరువు. ఈవినింగ్ టైంలో వచ్చినాం, బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ ఈ టైము. ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఆగి చూసిన ఒకసారి వ్యూ పాయింట్ ఎట్లుంటుందో. మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాను. చూసినాం ఈడ బతుకమ్మలు ఆడతారు. కొమిటి చెరువు ఇప్పుడు మనం ఎంట్రీ ఇవ్వబోతున్నాం. లోపలికి ఎట్లుంటుందో చూపిస్తాం మీకు. అలాగే చూడండి సిద్దిపేటలో ఉన్న అందాలు ఇప్పుడు చూపించేస్తాం మీకు. మెల్ల ఇదేనా ఎంట్రీ? ముందటికెళ్ళి ఇదేనండి మనకు సిద్దిపేటలో ఉన్న స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ బైక్ పార్క్ చేసేసి ఇక్కడ లొకేషన్ చూపిస్తున్నా మీకు. ఎంత బాగుందో చూడండి. అలాగే నైట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మేము సాయంత్రం బతుకమ్మలు ఆ టైం వచ్చినాం. అన్ని బతుకమ్మ సాంగ్స్ పెడుతుర్రు. అలాగే ఎంతో అద్భుతంగా ఉంది వ్యూ పాయింట్ అయితే. ఇక్కడ నేను ఒక వీడియో కూడా తీసిన అట్లా చిన్నగా అట్లా వీడియో తీసేసినాం. ఇక్కడ చూసేసినాం లొకేషన్. వ్యూ పాయింట్ బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. కాసేపు ఆగినాం ఇక్కడ, ఫోటోలు వీడియోలు తీసేసుకొని డైరెక్ట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయినాం. ఇక నేను మా ఫ్రెండ్ స్టార్ట్ చేసినాం. చూడండి మీకు బ్రిడ్జ్ మీద కూడా ఎలా ఉంటుందో, మా ఫ్రెండ్ ఎలా ఎంజాయ్ చేస్తుండో చూడండి. ముందటికి పోతున్నాం, చూపిస్తా మీకు. ఇంకా అక్కడ కూడా బ్రిడ్జ్ మీదకి వెళ్తే కూడా ఎంత బాగుంటుందో చూపిస్తా. ఎంజాయ్మెంట్ బాగా చాలా ఎంజాయ్ చేసినామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకు చెట్లు కొట్టేయడం కానీ అంత పచ్చ గ్రీనరీ ఎంత బాగుందో చూడండి సిద్దిపేటలో. ఇదేనండి బ్రిడ్జ్, ఇదేనండి మనకు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీని మీద సాయంత్రం పూట వాక్ చేసుకుంటారు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా. అలాగే మేము కూడా ఫోటోలు వీడియోలు చాలా తీసినాం ఇక్కడ దీని మీద. ఎంత బాగుంది, చల్లని వాతావరణంలో హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఈవినింగ్ టైంలో వెళ్ళినాం కదా, వెదర్ కండిషన్ కూడా మనకు అనుకూలంగా ఉంది. వర్షం అయితే కొట్టలేదు ఆనాడు. సేఫ్ బై సేఫ్. నేను మా ఫ్రెండ్ అయితే మస్తు చూసినాం వ్యూ పాయింట్స్ కానీ ఎంజాయ్మెంట్ కానీ బాగా చేసినాం. చూడండి ఎన్నో ఫోటోలు వీడియోలు తీసినాం. అలాగే బోటింగ్ కూడా, షిప్పింగ్ కూడా జరుగుతుంది ఆడ వాటర్లో. అది కూడా యూజ్ చేసినాం. ఎంత బాగుందంటే హైలైట్ ఉంది ఈవినింగ్ టైంలో. చూడదగ్గనే లొకేషన్ స్పాట్. ఈవినింగ్ టైంలో హైలైట్ ఉంటుంది మనకు. చల్లటి వాతావరణం, ఎందరో ఫోటోలు వీడియోలు కూడా బాగానే మంది వచ్చారు. చూడండి ఇక సాయంత్రం ఈవినింగ్ అయింది. బతుకమ్మలు స్టార్ట్ అయిన లైటింగ్ ఆన్ చేసారు. ఇప్పుడిప్పుడే సైడ్ లైట్లు ఆన్ చేసారు. ఇక బ్రిడ్జ్ మీద ఆన్ చేయలేదు, సైడ్ లైట్లు ఆన్ చేసారు. బతుకమ్మలు ఆడుతారు, సెలబ్రేషన్స్ కదా. దసరా టైంలో వచ్చినాం ఈవినింగ్ టైం. అక్కడ అందరికీ ఫ్రీ ఎంట్రీ. అయితే ఇప్పుడు దసరా కాబట్టి ఫ్రీగా ఇచ్చేసారు ఎంట్రీ మాత్రం. లేకుండా నార్మల్ డేస్ వస్తే పేడ్ ఛార్జ్ బాగుంటుందంట, 50 రూపీస్ అట్లా ఉంటుందంట. ఇప్పుడైతే ఫ్రీ ఇచ్చేస్తారు అందరికి ఎంట్రీ, అప్పుడప్పుడు కొందరికి. మా ఫ్రెండ్ నేనైతే ఇక ఫోటోలు వీడియోలు తీసి కొద్దిసేపు ఎడిట్ చేసినాం. ఇక్కడే ఇక ఇటు సైడ్ వెళ్ళిపోయినాం డ్యామ్ అవతలకి. చూడండి ఇక్కడ మనకు బతుకమ్మలు ఆడి ఆడ కూర్చుంటారు కొందరు. అరే ఇతను చాలాసేపు చూస్తున్నాడు. ఫోటోలు వీడియోలు చాలా తీసినాం. అతను కూడా వెళ్ళిపోమంటుండు, బాగా చాలాసేపు వెయిట్ చేయకూర అని చెప్పేసి వెళ్ళమంటుండు. చూడండి నైట్ టైం ఇది. చూడండి ఇంకా మేము కూడా డ్యామ్ దిగెత్తున్నాం, అటు సైడ్ వెళ్తున్నాం. అటు కూడా మీకు వ్యూ పాయింట్ ఎట్లుంటుందో చూపిస్తా. చూడండి ఇదిగో ఇంత లైటింగ్ తోటి అద్భుతంగా ఉంది మనకు. అటు ఇటు జనాలు నడుచుకుంటూ వెళ్ళడం చూస్తారు మీరు. ఇదేనండి మనకు మెయిన్ వాక్. అది బ్రిడ్జ్, ఇది ఎంట్రీ అన్నట్టు. ఇది ఎట్లా అంటే లైటింగ్ తోటి స్టార్టింగ్ కమాన్స్ అన్నట్టు సిద్దిపేటకి. బయట చూడండి మనకి ఎంతో పార్కులు కానీ, వాటర్ ఫ్లో కానీ, మనకు చిన్నపిల్లలు ఆడుకొని ఆట వస్తువులు కానీ, లైటింగ్ కానీ, మనకు కూర్చోనీకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూర్చోనీకి స్థలాలు కానీ ఎంతో అద్భుతంగా ఉందండి సిద్దిపేట. మన కన్స్ట్రక్షన్ కానీ హైలైట్ ఉంది మనకి సిద్దిపేటలో. చూడండి సూపర్ వ్యూ స్పాట్ అంటే సూపర్. నేను మా ఫ్రెండ్ అయితే మొత్తం చూసేసినాం. సిద్దిపేటలో కొమిటి చెరువులో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసేసినాం. ఎట్లున్నాయి ఏందని మొత్తం చూసేసినాం. సరే ఓకే రైట్, బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.